అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం దేవుళ్ళతో పోయి పెద్ద పెద్ద దేవస్థానాలకు పోయి ఏం చేస్తారంటే జంతువుల్ని బలిస్తారండి. అది అది ముమ్మాటికి తప్పు, కొంతసారి తప్పు నేను చెప్పేది. ఇప్పుడు మనం ఒక దేవుడితో పోయినామండి, ఒక దేవుడితో పోతే దాన్ని నరికేయాలా? దాన్ని ఏం చేస్తారంటే ఒకటేసారి వాడు కొడుకులో తీసుకుంటాడు, నీ ఏమో పెడతాడు వాడిని వేస్తే ఎంత నరకం అనుభవిస్తుంది చెప్పండి. ఆ నరకం వాడు అనుభవించిన నరకం మొత్తం వీడు కూడా అనుభవిస్తాడు ఏదో రోజు. నేను చెప్తున్నా, గ్యారంటీ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం దేవుడితో పోయి దేవుడు చెప్పింది ఏమని వచ్చి ఆ దైవం చెప్పింది దానితో వచ్చి చెప్పండి. ఇప్పుడు ఒక నాతోకి రండి, నాతోకి వచ్చి బలి అండి, బలిస్తేనే నేను మీకు పని చేస్తాను చెప్పింది. ఎప్పుడైనా ఒక మాట చెప్పిందా? చెప్పలేదు. ఏ దేవుడు చెప్పలేదు, ఏ దేవత చెప్పలేదు, ఎవ్వరు చెప్పలేదు. దేవతలు అసలు మనం పిచ్చి వాటి చేస్తున్నాం వాడిని. ఇప్పుడు ఏం చేస్తారు, ఏమో 2-3 మేకలు తీసుకోవద్దు ఒకటిసారి, ఏమో వాడు కత్తి తీసుకొని అందరు చూస్తుంటే అందరు కూడా ఏంది వీడిని ఎంకరేజ్ చేస్తారు. వీడు ఊపి మీద పోయి ఏం చేస్తారు, దాన్ని నరక కొడతాడు. అరే అసలు ఎంత ఒక మనిషి పెట్టిన నరకాలు చూద్దాం, మనకి ఎంత అనుభవిస్తాడో వాడు, ఎంత నొప్పి వస్తుంది దానికి కూడా. ఆ జంతువు కూడా చాలా నొప్పి వస్తుంది. అది తప్పండి. అది కొంత నేను చెప్తున్నా తప్పు. మనకు ఇప్పుడు శాఖతోని ఇట్లా అంటేనే మనకు నరకం ఎంత మనకు బ్లడ్ వస్తుంది. దాన్ని మొత్తం మీద నరకిస్తే దానికి ఎంత బాధ వస్తుంది చెప్పదండి. ఆ జంతువు కూడా మనం వచ్చినట్టే లోకానికి వస్తే దానికి జీవించే హక్కు ఉంది. మనం ఎందుకు దాన్ని పెట్టి నరుకుతున్నాం, అంతే బలిస్తున్నాం. దేవుళ్ళ దాన్ని పోయి ఆడిపోయి ఈ గుళ్ళకు ఆ గుళ్ళకు దాన్ని ఏం చేస్తున్నాం, మనం బలిస్తున్నాం. అంటే దేవునితో పోయి ఒక ప్రాణం తీసుడు ఏంటండి? ఇప్పుడు దేవునితో పోయి ఒక ప్రాణం చేయమని దేవుడు ఎప్పుడు చెప్పడండి? నాతో వచ్చి ఒక ప్రాణం తీయండి ఎప్పుడైనా చెప్పిందా దేవుడు మీతోన? ఆ దైవం వచ్చి దేవత చెప్పిందా? అబ్బా అయ్యా ప్రజలారా, నా భక్తులారా, ఈ ప్రాణం తీసానే నీకు మంచిగా చేస్తాను, లేకపోతే నేను చేయను. ఈ మేకరన్నా ఈ దేనో ఈ కోడినో ఏదో దాన్ని బలిస్తే నేను తీసాను. ఎప్పుడు ఏ దైవం చెప్పలే. అది తప్పే తప్పు అసలు. ఒక దానికి పోయి మనం ఆ జీవం తీసుడు, దాన్ని ప్రాణం తీసుడు కొంత శాతం నేను తప్పని చెప్తున్నా. నేను దాన్ని ఖండిస్తాను, నేను పక్కా ఖండిస్తా. చాలా తప్పు, చాలా చేయడం తప్పు అసలు. అది దాన్ని ఇప్పుడు కొట్టేటోనికి కర్మ వస్తుంది, అది తినటోనికి కర్మ వస్తుంది, అది వండటోనికి కర్మ వస్తుంది. దాన్ని ఎవరైతే హింసిస్తున్నారో ప్రతి ఒక్కరికి కర్మ వస్తుంది. ప్రతి ఒక్కరు ఏం చేస్తుంది, వచ్చిన వాడు ఆ మేకలాగా ఉంటారు, ఆ మేకలాగా వాడిని కొడుతుంటే అప్పుడు వాడు అనుభవిస్తారు ఆ కర్మ. అట్లుంటుంది కర్మ అనేది, అట్లుంటుంది. ఇప్పుడు ఈ మేకను దాన్ని కొడుతుందంటే వచ్చినప్పుడు ఎట్లుంటుంది అంటే కర్మ, ఈ మేక మనిషి అయ్యి వీడు మేక అయ్యి ఆ మనిషి మళ్ళీ వీడికి ఆ రూపంలో ఏమవుతుంది, వీడు అనుభవిస్తాడు. మళ్ళీ పక్క 100% అనుభవిస్తాడు. ఆ గుడ్డలు తీసుకొని, అది కత్తి తీసుకొని, అది తీసుకొని నరుకుడు ఏంటంటే ఒక దేవస్థానం పోతున్నామంటే దాన్ని మొక్కుకొని మంచిగా ఉండాలి. కానీ దాన్ని నరుకుతే అట్లా ఉంటే ఎట్లుంటుంది చెప్పనండి. మళ్ళీ దాన్ని నరికి దాన్ని గుడ్డలు వేసి దాన్ని ఉప్పు కారం వేసి మొత్తం వేసి మంచిగా ఉడికిస్తే తింటారు మంచిగా. అది ముమ్మాటికి తప్పండి నేను చెప్పేది. అసలు ఒక మంచి దేవస్థానానికి వెళ్తామంటే మన ఒక మనశ్శాంతి కోసం వెళ్ళాలి, లేకుంటే దేవుని మొక్కుని దాని బ్లెస్సింగ్ కోసం వెళ్ళాలి. కానీ మనం ఆ దేవుని ఆశీర్వాదాల కోసం పోవాలి. కానీ ఒక మేకను లేకుంటే ఒక జంతువుని, ఒక కోడిని బలించేంత తప్పైతే అది తప్పే. అంటే అది మీకు ఏ దైవం చెప్పాలి, ఏం చెప్పాలి, అయినా సరే వీళ్ళు ఏం చేస్తారు, పోతారు, నడుస్తారు. అది నేను 100% రాంగ్. అది చేయకండి. చేస్తే మీరు కూడా ఎప్పుడోసారి పక్కా 100% నేను చెప్తున్నా, మీరు అనుభవించాల్సిన కర్మ అనేది కర్మ అనేది మన తీస్తుంది. మన చిన్న పని తప్పు చేసిన కర్మ అనేది ఉంటుంది. అది చేయడం తప్పండి. ఆడికి వెళ్ళి అట్లా చేయకండి. ధన్యవాదాలు.